తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలను తండ్రి మన గమ మధ్య జరిగిస్తున్న గొప్ప దేవుడు మీకు ఉంటున్నందు బట్టి వందనాలు. మరొకసారి ప్రభా, మీరు మాతో మాట్లాడడానికి ఆశపడుతూ ఇష్టపడుతూ ఆయా తండ్రి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందు బట్టి వందనాలు, స్తోత్రాలు. కీర్తనీయుడమైన మా దేవాని నామానికి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ తండ్రి, ప్రతి బిడ్డకు తండ్రి వినగల చెవి, గ్రహించగల మనస్సును అనుగ్రహించు. నీ వాక్యం రెండంచెలు వాడిగల ఖడ్గమై ఆయా ప్రాణాత్మలను కీళ్లను మూల్గల మటుకు విభజిస్తూ ప్రభా నీ గొప్ప కార్యాలు చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ అయ్యా, ముందున సమలతోడే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు పొందుమని అయ్యా సంపూర్తిగా మీరు నీ బిడ్డలతో మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమిన వలన దేవుని బిడ్డలతో కొంతమంది మాట్లాడుతూ చెప్తూ ఉంటారు, ఏమని అంటే, మీ జీవితంలో ఎప్పుడు సంతోషం, ఎంజాయ్మెంట్ అనేది ఉండదా? ఎందుకంటే కొంతమంది ఏమనొస్తున్నాడు, కొంతమంది పిలుస్తుంటారు, ఏమని అంటే సినిమాకి వెళ్దాం రండి అన్నప్పుడు, లేదు మేము ఇష్టం నమ్ముకున్నాం కాబట్టి మేము రాము అని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది చెప్తూ ఉంటారు, సీరియల్ చూస్తూ అబ్బా సీరియల్లో చాలా ఎగ్జైట్మెంట్ సీన్స్ ఉంటున్నాయి అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలు చెప్తుంటారు, మీరు చూడరు కదా అని వాళ్ళు చెప్పే మాట ఏమంటే, నిజంగా మీ జీవితంలో సంతోషం, ఆనందమే ఉండదా? ఎప్పుడు కూడా మరి దేవుని నమ్ముకున్నాం కాబట్టి అనేకమైన వాటికి మీరు దూరంగా ఉంటారు అని చెప్తున్నప్పుడు, మరి కొంతమంది చెప్తుంటారు, నేను దేవుని నమ్ముకొని ఉండడం వల్ల ఈ సంతోషం అంతా పక్కకు వెళ్తా ఉందా, లేకపోతే లోకస్తులు ఎంజాయ్ చేసే ఎంజాయ్మెంట్ ఒకవేళ నాకు దూరం అవుతుందా అంటే, ఎందుకోసం దాన్ని వదులుకుంటున్నారు అంటే, కేవలం దేవుని ప్రేమ వలన. హల్లెలూయా. అంతే కదా, దేవుని ప్రేమించారు కాబట్టి సినిమా చూడడం లేదు, లేకపోతే సీరియల్స్ చూడడం లేదు, ఇంకా అనేకమైన లోకములో ఉన్న వాటికి దూరంగా ఉంటున్నారు. ప్రభువా, ఒకవేళ నేను ఇంతగా దేవుని నిజంగా నేను ప్రేమించే వ్యక్తిగా ఉంటూ ఇవన్నీ వదిలేస్తాను కదా, మరి ఇవన్నీ వదిలేస్తే నువ్వు చెప్పే మాట ఏంటి? అయా, నీ నిజంగా నేను నిన్ను ప్రేమించి ఇవి వదిలేస్తే నువ్వు చెప్పే మాట ఏంటి అంటే, దేవుడు చెప్పే మాట కూడా ఎంత శ్రేష్టంగా ఉంటుంది అంటే, నిజంగా ప్రేమ చూద్దాం బైబిల్ గ్రంథంలో దేవుడు అటువంటి వారితో ఏం చెప్పాడో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. న్యాయాధిపతులు గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం మధ్యలోంచి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం మధ్యలోంచి చదువుదాం. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందెరు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, అనేక సార్లు దేవుని బిడ్డలు అనుకుంటుంటారు, ఓకే వాళ్ళు చెప్పేది నిజమేమో, మేము అనేక వాటిని పోగొట్టుకుంటున్నామేమో అని అంటే, దేవుడు చెప్తున్న మాట, మీరు నన్ను ప్రేమిస్తే అంట ఏ రీతిగా ఉంటారంట, బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని చెప్పినట్లుగా ఇక్కడ మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. అంటే నాకు అనిపిస్తుంది, ఒకవేళ కొన్ని గంటలు ఉండే, లేకపోతే కొద్ది రోజులు ఉండే సంతోషాన్ని ఒకవేళ వదిలేస్తే, దేవుడు అంటున్నాడు, మీరు నా కోసం ఇవి సాక్రిఫైస్ చేస్తారు, అది ఏం పెద్ద ఉపయోగం కూడా ఉండదు. అయితే దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించువారు అంటే దేవుని ప్రేమించువారు ఏ రీతిగా ఉంటారంట, బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. హల్లెలూయా. నిజంగా నాకు అనిపిస్తుంది, ఎంత శ్రేష్టమైన బలమైన వాగ్దానాన్ని ప్రభు తాను ప్రేమించే బిడ్డలకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మరి సూర్యగ్రహణము ఎట్లా ఉంటది అంటే, దేవుడు కలగజేసినది ఏ రీతిగా ఉంటది అంటే, ప్రేమిన వల్లరా నాకు కనిపిస్తది. ఏ రీతిగా ఉంటది అంటే, ఎప్పుడు కూడా నిజంగా నాకు అనిపిస్తది, ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో కనబడతా ఉంటది. అంత మాత్రమే కాకుండా ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటది ప్రేమిన వల్ల. అంటే దేవుడు పోల్చిన ఆ పోలిక ఏ రీతిగా ఉంది అంటే, దేవుని ప్రేమించేవారు అంట ఏ రీతిగా ఉంటారు అంట అంటే, నిజముగా
బలముగా ఉదయించు సూర్యుని వలె. అంటే వారు దేవుని ప్రేమిస్తే దేవుడు ఇచ్చే కృప, లేకపోతే దేవుడిచ్చే ఆ బహుమానం ఏ రీతిగా ఉంటది అంట, అది ఎప్పుడు అయిపోయేదిగా కాదు. ఎక్కడ ఆగిపోయి ఉండేది కాదు అంట ప్రేమ వల్ల. ఆయనిచ్చే బహుమానం శాశ్వత కాలం ఉంటది. హల్లెలూయా! కేవలం నిజంగా నాకు అనిపిస్తది. ఎవరు ఉన్నతం ఎంత నిజంగా ఒకవేళ భూమి మీద అనుకుంటే సూర్యుని చూడాలంటే ఖచ్చితంగా ఎవరికి అందనంత ఎత్తులో ఉండడం ప్రారంభిస్తది. అంత మాత్రమేనా? అంత మాత్రమేనా? అంటే కాదు ప్రియమైన వాళ్ళరా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం ప్రారంభిస్తది. అంటే దేవుడు చెప్తున్న మాట, తాను ప్రేమించే వారికి, తాను ప్రేమించే వారికి దేవుడిచ్చే మా వాగ్దానం ఏ రీతిగా ఉంది అంటే, బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. హల్లెలూయా! మరి మరి యేసుప్రభుని ప్రేమిస్తున్నారా? మరి దేవుడైతే అంత మంచి వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఒకవేళ నేను మిమ్మల్ని అడిగాననుకోండి, యేసుప్రభును మరి ప్రేమించారా? అని అంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏ రీతిగా ఉంటదంటే, అవును మేము ప్రేమిస్తున్నాము అనే మాట చెప్తూ ఉంటారు ప్రేమలో. ఎవరైనా దేవుని నమ్ముకున్న వ్యక్తులు నిజంగా మనం అడిగితే వారు చెప్పే మాట, అవును నేను ప్రేమిస్తున్నాను అనే మాట చెబుతూ ఉంటారు ప్రేమల వల్ల. అయితే ఇక్కడ నిజంగా కొంతమంది ఏ రీతిగా మాటల్లో చెప్పడం కాదు గానీ, వారి క్రియలలో వారు చూపించిన దేవుని మీద ప్రేమ సంబంధించిన కొన్ని వాటిని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రేమల వల్ల. ప్రేమించుతున్నావా అంటే, యెస్ నేను ప్రేమిస్తున్నాను అన్నట్లుగా కాదు కానీ, వారి క్రియలు నిజంగా అనేక సార్లు మాటలతో చెప్తే, ఈ లోకంలో ఉన్న ప్రేమికులు మాత్రం కూడా నమ్మరు. వారే క్రియలు చూపించాల్సి వస్తే, మరి దేవుని ప్రేమిస్తున్నావా అని మనం చెబితే, మన క్రియ ఏం చేస్తది, ఆయన ప్రేమిస్తదో లేదో తెలపడం ప్రారంభిస్తది ప్రేమల వల్ల. హల్లెలూయా! ఎందుకంటే నిజంగా ప్రతిసారి కూడా ఏది నిరూపిస్తది? క్రియ నిరూపించడం ప్రారంభిస్తది ప్రేమల వల్ల. హల్లెలూయా! మరి ఇక్కడ ఉన్నవారు దేవుని ఎంతగా ప్రేమించారు? ఏ పరిస్థితుల్లో వారు ప్రేమించారు? ప్రేమించి దేవుని కోసం ఏ రీతిగా నిలబడ్డారు? ఒకవేళ ప్రేమిస్తున్నాము అంటే మొదటిగా చేసే పని ఏ రీతిగా ఉంటది అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా నాకనిపిస్తది. దేవుని ప్రేమించేవారు ఒకవేళ లేకపోతే ప్రేమించుతున్న వారు ఒకవేళ ఏదో ఒక రీతి ఒకవేళ ప్రేమ అనేది ఆ రీతిగా ఉంటదంటే, మొదటిగా మనల్ని ఎవరైనా ప్రేమించారనుకోండి, ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు? మన కోసం ఏమి చేయడానికైనా అంటే మనకి ఏది ఇష్టమో అది చేయడం ప్రారంభిస్తారు ప్రేమ వల్ల. హల్లెలూయా! మనం ఎవరైనా ప్రేమిస్తున్నాము అంటే వారికి ఏది ఇష్టమో అది చేయడం ప్రారంభిస్తాం ఒకటి. రెండవది ఆ వ్యక్తితో ఉండడానికి అంటే ఆ వ్యక్తితో కలిసి ఉండడానికి ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. మూడోది ప్రేమించడానంటే ఏ రీతిగా ఉంటదంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వారి తలంపుల నిండా కూడా వారు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు మాత్రమే ఉంటారు కాబట్టి మరి ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి దేవుని ప్రేమిస్తున్న మనం మానవులుగా మన ప్రేమను ఇతరులకు ఎల్లపరచ చెప్పాలి అంటే ఇవి చేస్తాం గదా! ఇప్పుడు దేవుని విషయంలో కూడా మన క్రియలు దేవుని నిజంగా ఆ రీతిగా ఉన్నాయా? మరి ఈ వ్యక్తులు కూడా దేవుని ఆ రీతిగా ఏ రీతిగా ప్రేమించి తమ ప్రేమను నిరూపించుకున్నారు. ఈ దినపు వాక్య భాగంలోంచి చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం ప్రియమైనవారా. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, యోసేపు జీవితంలో వచ్చిన ఒక అభయంకరమైన ప్రాబ్లమ్ అని చెప్పవచ్చు. నిజంగా ఎంతలా ఉంది అంటే, యోసేపు అమ్మివేయబడి దాసుడిగా ఆ గృహంలో పనిచేస్తుండగా, నిజంగా దాసుడు ఏ రీతిగా ఉంటాడు? వారు చెబితే వినాలి. వారు చెప్పిన పని చేయాలి. వారు పెట్టిన భోజనం తినాలి ప్రేమైన వాళ్ళ. కనీసం ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి కాదు యోసేపు. బానిస ప్రేమైన వాళ్ళ. అంటే ఇంక వాళ్ళు ఏది చేస్తే అదే చెల్లుతుంది. ఆ వ్యక్తి అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటుండగా నిజంగా ఏ రీతిగా ఉంది అంట
తన యజమానురాలు భార్య వచ్చి ఆయన నాతో పాపము చేయంటే నిజంగా ఏ రీతిగా ఉంటుంది అంటే ఒకవేళ సాతాను చెబుతూ ఉండొచ్చు, బంపర్ ఆఫర్ వచ్చింది యేసేపు నీకు. ఎందుకు అంటే నీవు ఆమెను అడగలేదు. ఆమె నిన్ను కోరుకుంది. ఆ రెండోది ఏంటంటే ఎన్ని రోజులు, ఎన్ని రోజులు ఈ బానిస బ్రతుకులో ఉంటావు. ఆమెతో చెప్పిన తప్పు చేస్తే నిజంగా ఏమవుతది? నీ లైఫ్ టర్న్ అవుతది. లేకపోతే ఇంకా మంచి సుఖంగా ఉంటది. అంటే నిజంగా ఎంత భయంకరమైన టెంప్టేషన్ అంటే నువ్వేదో పాపం చేస్తే ఆమె కోరుకున్నది కాబట్టి అది చేస్తే పెద్ద తప్పేం లేదు. కాబట్టి పాపం చేస్తే మొత్తం నీ లైఫే మారిపోతది. నువ్వు ఒక రకంగా మంచిగా, సుఖంగా ఉండడానికి మార్గమవుతది అని ఒక టెంప్టేషన్. మరొక టెంప్టేషన్ ఏంది అంటే ప్రేమైన వల్ల అప్పుడు నిజంగా యేసేపు ఏ వయసులో ఉన్నాడు? యుక్త వయసులో ఉన్నాడు ప్రేమైన వల్ల. యవ్వనస్తుడిగా ఉన్నాడు. అంటే యవ్వనస్తుడిగా ఉన్నాడు. కరెక్ట్‌గా సాతాను ఏ టెంప్టేషన్ యవ్వనస్తుడికి వస్తదో అదే టెంప్టేషన్ తీసుకొచ్చి పెట్టినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంత మాత్రమే కాదు, నిజంగా దినదినము అంటారు. ఒకవేళ నాకనిపిస్తది, ఏదో ఒక రోజు అడిగింది అంటే, ఆ రోజు తాను ఒకవేళ నిగ్రహించుకొని వద్దనుకున్నాడేమో అన్నట్లుగా కాదంట. దినదినము ఆమె ఆ రీతిగా యేసేపును అడుగుతూ వస్తుండగా, నిజంగా యేసేపు అన్న మాట ఏ రీతిగా ఉంటది అంటే, ఇంతటి ఘోరమైన దుష్కార్యము చేసి, పాపము చేసి నా దేవునికి విరుద్ధంగా నేను పాపము చేయలేను అన్నాడంట. నాకనిపిస్తది సాతాను చెప్తుంటది, ఎవరు చూస్తారు? కనీసం నిన్ను అడిగేదానికి మీ నాన్న ఉన్నాడా? ఎవరు లేరు. కాబట్టి నువ్వు పాపం అనేక మంది యవనస్తుల జీవితాల్లో కూడా ప్రేమ వల్ల సాతాను చెప్పే మాట, ఎవరు చూస్తున్నారులే, ఎవరున్నారులే, కనీసం నిన్ను అడిగేదానికి నీ తల్లిదండ్రులు కూడా ఇక్కడ లేరు. కాబట్టి ఇప్పుడు నీ జీవితం ఎట్లా ఉంది అంటే నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సంతోషదాయకంగా ఉండడానికి అన్నట్లుగా చూపిస్తూ ఉంటే కూడా యేసేమంటాడు, ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి, పాపము చేసి నా దేవునికి విరుద్ధంగా నేను పాపము చేయలేను. అంటే నాకనిపిస్తది ప్రేమైన వాళ్ళరా, ఈరోజు అనేక మంది యవనస్తులు ఆ రీతిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే కాలేజెస్‌లో, హాస్టల్స్‌లో ఉంటున్న వ్యక్తులతో అనేక మంది చెప్తూ ఉంటారు. అయ్యా! మరి కొంతమంది చెప్పిన మాట ప్రేమైన వాళ్ళు. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు? ఎవరున్నారు హాస్టల్‌లో? కాబట్టి ఎవరు లేరు. మీ తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు. కాబట్టి ఎంజాయ్ చెయి అని టెంప్ట్ లేపినప్పుడు లేకపోతే వారిని పురికొల్పినప్పుడు వాళ్ళు పాపం చేశామని చెప్తారు. ఇక్కడ సేమ్ అదే రీతిగా సాతాను చెబితే కూడా ఆ వ్యక్తి ప్రేరేపిస్తే కూడా యేసేమన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను పాపం చేయను. అంటే నాకనిపిస్తది ప్రేమైన వాళ్ళ యేసేపు దేవుని ఎంతగా ప్రేమించాడు. ఎందుకంటే తన దేవుడు అంటే ఎంత ప్రేమించాడు. ప్రేమించాడు గనుకనే తన దేవునికి ఇష్టం లేని ఆ పాపాన్ని వదిలిపెట్టడం ప్రారంభించాడు. తను ఆ పాపాన్ని వదిలిపెట్టాడు. యేసేపు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కళ్ళ ముందు ఒక కొన్ని గంటలు తప్పు చేస్తే విస్తారమైన వాటి వస్తాయి అంటే కూడా వద్దు, నా దేవుడే కావాలి. అంటే ఎంతగా దేవుని ప్రేమించాడు ప్రేమ. హల్లెలూయా! అంటే తన క్రియ దేవుని ఎంతగా ప్రేమించిందో చూపించడం కాదు. ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఎవరు చూసేవాళ్ళు లేరు. ఎవరు దండించేవాళ్ళు లేరు. ఏమీ లేదు. నీవు బానిస బ్రతుకులోంచి బయటపడతావు. అప్పటి నుంచి పెద్దగా పని చేయాల్సిన అవసరం ఉండదు. నిన్ను అడిగేదానికి ఎవడికి నిజంగా ఒకవేళ నాకు అనిపిస్తది. ఆ రాజ్య సంరక్షణ అధికారి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడుంటాడు? రాజు దగ్గర ఉంటాడు డ్యూటీలో. ఇంట్లో ఎవరుంటారు? మేడం గారే ఉంటారు. సో, ఇప్పుడు మేడమే నీ వశమైతే ఇక నీకు పని చెప్పేవాడు ఎవడు? అంటే ఏ రీతిగా ఉంటది చూడండి ప్రేమ. అటువంటి వాటికంటే తను దేవుని ఎంతగా ప్రేమించాడంటే బైబిల్‌లో రాయబడి ఉంటది కదా! మోషే అల్ప పాప భోగములు అనుభవించుట కంటే యోసేపు అనుకున్నాడు ఇది టెంపరవరీ. కానీ నా దేవుడు శాశ్వతమైనది. సో, తనకున్న ప్రేమ బట్టి దేవుని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అది అవసరం లేదు నాకనుకున్నా. పాపం చేస్తే నా దేవునికి దూరము. కాబట్టి నా దేవునికి దూరమైతే ఏది నాకొద్దు అనుకుని వదిలేసాడు ప్రేమ. హల్లెలూయా! ఏం చెప్తుంది? యేసేపు దేవుని ఎంతగా ప్రేమించాడో కనపడం. తద్వారా ఏమైంది? బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ఆదికాండం 41వ అధ్యాయం 41 వచనం మనం చదువుదాం. ఫరో చూడుము,
ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత. అతని జీవితమే చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఏమైంది? అనేక వేలు అని చెప్పవచ్చు కాదు గానీ లక్షలు చెప్పవచ్చు. ఎందుకంటే అంత జనానికి ఆశీర్వాదం. నేటికి కూడా, నేటికి కూడా యేసయ్య జీవితం అనేకులకు మాదిరిగా ఉంది ప్రేమల వలన. ఈ తరం వారికి కూడా, ఈ తరములో కూడా యేసయ్య జీవితం ఏ రీతిగా ఉంది? యేసయ్య జీవితం గురించి ధ్యానిస్తున్నారు ప్రేమల. తాను ప్రేమించి వారంట దేవుడు చెప్తున్న మాట. బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. హల్లెలూయా! మరి దేవుని ప్రేమించే లక్షణం ఏది అంటే ఎంత శోధన వచ్చింది. తను ప్రేమిస్తున్న దేవుని కోసం ఏం చేశాడు? తన పాపము చేయకుండా. తన దేవునికి ఇష్టం లేనిది వద్దు అని అనుకున్నాడు ప్రేమ. హల్లెలూయా! మరొక మాటని చూడడం ప్రారంభిద్దాం ప్రియమైన వారలారా. కీర్తనల గ్రంథం అంటే ఇంకొక మాట కూడా చూసుకున్నాం గదా! ఏంటి అంటే మరి ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారితో వారిలో ఉన్న ఒక క్రియ ఏంటి? కంపల్సరీగా, కంపల్సరీగా ఈ వ్యక్తులు వాళ్ళతో ఎక్కువగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అంతే గదా! కాబట్టి మరి అటువంటిగా ప్రేమని ప్రేమించిన వ్యక్తి యొక్క జీవితాన్ని గూడా మనం చూడడం ప్రారంభిద్దాం. కీర్తనలు 55 కీర్తన 17వ వచనం చదువుదాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ చూస్తే దావీదు కీర్తన రాసినట్టుగా మనం అందులో చూడడం ప్రారంభిస్తాం. ఒక రాజు చెప్తున్న మాట సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. అంటే 3 సార్లు కూడా దేవుని దగ్గరికి పోయి మొర్రపెట్టే అనుభవం కలిగి ఉన్నవాడంట దావీదు. అంటే దావీదు ఎన్ని అయినా చేయొచ్చు కదా బ్రదర్. రాజుగా ఉన్నాడు. మోస్ట్ బిజియెస్ట్ పర్సన్. మరి అంత బిజియెస్ట్ పర్సన్ కూడా ఏం చేస్తున్నాడంట? దేవుని దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసేవారిగా ఉండడం ప్రారంభించాడంట బ్రదర్. అంటే ఏం సూచిస్తది అంటే దావీదు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే దావీదు నిజంగా నీ దగ్గర పనివారు ఉంటారు. దావీదు నువ్వు రాజు కాబట్టి అనేకమైన సుఖాలు నువ్వు అనుభవించడానికి ఆస్కారం ఉంటది. నిజంగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు. నాట్యం చేసేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా జనాలు ఉంటారు గదా! మరి ఇన్ని దాన్లతో ఎంజాయ్ చేయకుండా నువ్వు ఏం కోరుకుంటున్నావు? దేనితో ఉండడానికి ఇష్టపడుతున్నావు? మరి నృత్య కళాకారులు డాన్స్ వేస్తుంటే చూడడానికి ఆశపడుతున్నారా? లేకపోతే గాయకులు పాటలు పాడుతుంటే ఎంజాయ్ చేయడం చూస్తున్నావా? లేకపోతే కవులు నీ గురించి పొగుడుతూ ఉంటే దీని గురించి ఎక్కువగా నువ్వు ఆశపడుతున్నావు అంటే దావీదు అది కాదు. అండ్ నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేయడానికి ఆశపడుతున్నాను. ఎందుకంటే 3 సార్లు ఒకవేళ స్టార్టింగ్‌లో ప్రార్థన చేసుకున్నాడు అంటే ఓకే. నో ప్రాబ్లమ్. కానీ బైబిల్‌లో ఏముంటది? ఉదయమున సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం గూడా ప్రార్థన చేసేవాడంట ప్రేమలో. ఇంకా దావీదు ఏ రీతిగా నీ ప్రేమ ఉంటది? నిజంగా దావీదు అంతగా దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడా అంటే, రాజు ఎన్నైనా ఆలోచించొచ్చు ప్రేమ. రాజుగా ఉన్నప్పుడు ఏమవుతది? శత్రువు రాజుని ఎట్లా గెలుస్తది? వాట్ నెక్స్ట్ రేపటి దినం ఏ రీతిగా ఉంటది? లేకపోతే నా దేశాన్ని ఏ రీతిగా డెవలప్ జేసుకోవాలి? ఇటువంటి ఆకాంక్ష కలిగి ఉంటాడు. దావీదు మరి నువ్వేం ఆలోచిస్తుంటావు పడుకొని అంటే, దావీదు అంటాడు గదా! అదే కీర్తనలు 63వ కీర్తన 3, 4 వచనాలు చదువుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు హల్లెలూయా! ఒకవేళ 5వ వచనం గూడా చదువుకుందాం. పువ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందెను. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. హల్లెలూయా! అయ్యా! ఏం జేస్తావు రాత్రిలలో అంటే ఆయన అంటాడు, రాత్రి జాముల యందంట బైబిల్‌లో రాయబడి ఉంటది. దేవుని నా నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంట. నా మంచంలో పడుకుంటే గూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, రాత్రి జామున నిన్ను గురించి నేను ధ్యానిస్తున్నా. అంటే ఎక్కడుంది మనసంతా? దేవుని వైపు. అంతగా ప్రేమైన వాళ్ళు. ఎంత అట్లా ధ్యానిస్తుంటే కొవ్వు మెదడు దొరికినట్టు నాకు దొరికెను. అప్పుడు నేను నిన్ను స్తుతించి తృప్తి పొందానని బైబిల్. అంటే దావీదు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా
ఒకవేళ టైం దొరికితే దేవుని గురించి. ఇంకొక చోట రాయబడి ఉంటది. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించెదను అన్న మాట కూడా కనపడుతది ప్రేమ. అంటే దావీదు ఏం కోరుకుంటాడంటే టైం దొరికితే చాలు దేవుడు కావాలి. టైం దొరికితే చాలు దేవునితో గడపాలి. అంటే ఏం చూపిస్తా ఉంది? మనం ముందుగానే చూసాం కదా! రెండో తలంపుగా ఎవరినైతే ప్రేమిస్తామో వారితో ఎక్కువ గడపాలన్నమాట. ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తున్నాడు? టైం దొరికితే చాలు దేవునితో గడపాలని పడుతున్నాడు ప్రేమ. అందుకే దావీదు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నిజంగా ప్రేమన వలన బలముగా ఉదయించే సూర్యునిగా చేయడం ప్రారంభించాడు. ఎట్లా అంటే నేటికి కూడా ఇజ్రాయెల్ దేశపు ఫ్లాగ్‌లో దావీదు నక్షత్రం ఉండడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా! అంతేనా అంటే దేవుడు అంటాడు, దావీదు కుమారుడా అని దేవుడే అనిపించుకోవటానికి ఆశపడ్డాడు ప్రేమన వలన. హల్లెలూయా! అంటే వారు ఇప్పటికీ కూడా నిజంగా మనం అనుకుంటాం, అప్పుడు సూర్యుడున్నాడు కొన్ని వేల సంవత్సరాల కిందట. ఇప్పుడు సూర్యుడున్నాడు ప్రేమన్న వాళ్ళ. కానీ అప్పుడు వారి జీవితంలో వాళ్ళు ప్రేమించిన తర్వాత నేటికి కూడా, నేటికి కూడా వారి జీవితాలు సజీవంగానే ఉన్నాయి ప్రేమన్న వాళ్ళ. ఎందుకు? వారు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి. అంటే దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాలేదు. హల్లెలూయా! అందుకే దేవుడు చెప్పాడు. లోకంలో ఎవరినో మనకు ఒక పెద్ద కోటీశ్వరుని ప్రేమిస్తే లేకపోతే ఆ ప్రేమించిన వ్యక్తి ఇచ్చే ఆశీర్వాదాలే లేకపోతే ఇచ్చే డబ్బులే అంత బాగా ఉంటే మరి దేవుని ప్రేమిస్తే అంట దేవుడు అంటాడు బలముగా ఉండే సూర్యుని వలె. ఆర్డినరీ పర్సన్స్ కాదంట. అనేక మంది తెలియక చెప్తూ ఉంటారు. అయ్యో! వీరు దేవుడిని నమ్ముకున్నారండి. కాబట్టి సంతోషమే ఉండదు వీరి జీవితంలో. వీరికి ఏ సీరియల్ చూసే భాగ్యం ఉండదు. సినిమాలు చూసే భాగ్యం ఉండదు. లేకపోతే ఇంకా రకరకాలుగా చెప్తూ ఉంటారు ప్రేమలో. కేవలం అది కొద్ది గంటలే. అయితే దేవుని ప్రేమించేవారైతే శాశ్వత కాలం ఉండేవారిగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడంట ప్రేమ వల్ల. హల్లెలూయా! అంటే దేవుడిచ్చే ఆధిక్యత ఎంత గొప్పగా ఉంటది. ఎంత ఆశీర్వాదకరంగా ఉండడం ప్రారంభిస్తది. అనేక మంది జీవితాల్లో ఇది తెలియక నిజంగా లోకంలో ఉన్న వ్యక్తుల కోసం పరిగెత్తుతూ ఉంటారు. లోక ప్రేమల కోసం పరిగెత్తుతూ ఉంటారు ప్రేమ. ఎప్పుడైతే దేవుని ప్రేమించడం ప్రారంభించారో నిజంగా దావీదును మాట్లాడాలంటే ఎంతమంది ఉండరు? దావీదును ఎంటర్‌టైన్ చేయాలంటే ఎంతమంది ఉండరు? ఒక రాజు ఎంత బిజీగా ఉంటాడు అంటే ప్రేమ ఎట్లా ఉంటదో రణనీతి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ చూసుకో అయితే దావీదు ఇయన్నీ చూసుకుంటూ టైం దొరికితే చాలు దేవునితో గడపాలని ఆశ. అనేక సార్లు అనేక మంది జీవితాలలో నిజంగా ఎందుకు మన జీవితాలు ఆస్వాదించబడకుండా ఉంటున్నాయి ఉన్నతంగా అంటే మనం సంపూర్తిగా దేవుని ప్రేమించాం. నిజంగా ప్రేమిన వల్ల దేవుని సన్నిధికి ఆ రీతిగా పరిగెత్తే వారిగా ఉంటే అనేకమైన ఆశీర్వాదం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి దావీదు పరిగెత్తాడో అదే దేవుని ప్రేమిస్తూ మనం దేవుని సన్నిధికి పరిగెత్తామనుకోండి దేవుడిచ్చే దీవెనలు చాలా గొప్పగా ఉంటాయి ప్రేమిన వల్ల. అనేక సార్లు తెలియక మనం బాధపడతాం. టైం ఎట్ ఎస్ పాస్ టైం పాస్ ఎట్లా చేయాలి అని అనేక మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ మొబైల్స్‌లో ఉన్న వాట్సాప్‌లు గానీ, లేకపోతే ఫేస్‌బుక్, ట్విట్టర్ లేకపోతే ఇంకా వాటిని చూస్తూ టైం వెలబుచ్చుకుంటుంటారు ప్రేమ. ఇంత బిజీయెస్ట్ పర్సన్ టైం దొరికితే ఏం చేస్తాడంట? దేవునితో గడపాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా! అనేక సార్లు ప్రేమైన వాళ్ళ. నిజంగా నాకు తెలిసిన ఒక గొప్ప దైవజనుడితో పాటు నేను కూడా ఆ దైవజనునితో కలిసి పరిచర్యకి వెళ్ళాను ప్రేమారా ఒక ప్రాంతానికి. వెళ్తే మరి ఆ రోజు దేవుడు మంచి గొప్ప రీతిలో పరిచర్య జరిగించాడు. ఆ పట్టణంలోనే మరొక రోజు ఉండాల్సొచ్చింది. మీటింగ్ అయిపోయింది. ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ప్రేమైన వాళ్ళరా అక్కడే ఉండాల్సొచ్చినప్పుడు అప్పుడు కొంతమంది విజిటర్స్ వచ్చారు. వచ్చి వాళ్ళు చెప్పిన మాట అయ్యగారు మరి ఆ దైవజనునితో మాట్లాడుతూ, అయ్యగారు మరి కొద్దిసేపట్లో మాకు తెలిసిన వాళ్ళందరిని మేము పిలుచుకొని రాబోతున్నాం. వారి కోసం మీరు ప్రార్థన చేయాలి. తర్వాత వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు వాక్యపు వ్యతిరేకమైన వాటిని వారి జీవితంలో కలిగి ఉన్నారు. కాబట్టి వారు కొద్దిసేపట్లో రాబోతున్నారు అయ్యగారంటే, ఆ దైవజనుడు సరే అని చెప్పాడు ప్రేమ. నేను కూడా ఆ దైవజనునితో పాటు ఉన్నాను కాబట్టి నేను కూడా అదే గదిలో ఉన్నాను. ఉంటే ఆ దైవజనుడు వారు చెప్పి అట్లా వెళ్తుండగానే ఆ దైవజనుడు లేచి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి డోర్ ఏసుకున్నాడు ప్రేమ. మహా అంటే 10 హాఫ్ అన్ అవర్ లోపల వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పారు వాళ్ళు. సో, ఈ హాఫ్ అన్ అవర్ లోపల, అర్ధగంట లోపల మా జనరల్‌గా ఏం చేస్తారు ఎవరైనా? సో, కూర్చున్న మిగతా వాళ్ళతో మాట్లాడుతుంటారు. కానీ దైవజనుడు ఆ పని చేయలేదు. వెళ్ళి దేవునితో గడపడం ప్రారంభించాడు. దేవునితో గడిపి తర్వాత బయటికొచ్చాడు ప్రేమ.
చూస్తే గొప్ప పరిచర్య జరగడం అంటే సమయం దొరికే కొద్దీ దేవునితో గడిపితే ఏమైంది? దేవుని కృప అధికమైంది. దేవుని బిడ్డ మరి దేవునితో గడిపాడు కాబట్టి దేవుని శాశ్వతం ఎంత ఉంటది? బలముగా ఉదయించే సూర్యుడులే కదా! హల్లెలూయా! మరి పరిచర్య నిజంగా ప్రేమైన ఉదయకాలం ప్రారంభమైతే మధ్యాహ్నం భోజనాల వరకు కూడా కంటిన్యూస్‌గా ప్రజలు ప్రార్థన చేయించుకుంటున్నారు. వాక్య వ్యతిరేకమైన దాంట్లోంచి విడిపించబడుతూ ఉన్నారు. హల్లెలూయా! అంటే దైవజనులు ఎందుకు అంత గొప్పగా నిజంగా ఉంటారు అంటే, వారు సమయం దొరికే కొద్దీ ప్రభుతో గడుపుతుంటారు. అనేక మంది విశ్వాసుల జీవితాల్లో సమయం దొరికే కొద్దీ ఏం చేస్తుంటారంటే, దేవుడిని ప్రేమిస్తున్నామంటే, యెస్ ప్రేమిస్తున్నాను అంటారు. అయితే సమయం దొరికితే ఎట్లా టైమ్ పాస్ చేయాలి? లేకపోతే రకరకాల సోషల్ మీడియా చూస్తూ, చూడొద్దు అని కాదు గాని, ఈ సమయం ఎంత దేవునితో ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామని చెప్తే, ఆ వ్యక్తితో గడపడానికి ఇష్టపడతాం. ఆ వ్యక్తితో మాట్లాడడానికి మనం ఇష్టపడతాం. మాట్లాడుతూ ఆ సంతోషాన్ని పొందుకుంటాం. అందుకే దావీదన్నాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాను. ఆయన మాటలు వింటాను. ధ్యానిస్తుండగా కొవ్విన మెదడు దొరికింది. హల్లెలూయా! ఎంత సంతోషపడి ఉంటాడు. మరి ఈ వాక్యాన్ని చూస్తున్న మన జీవితాల్లో దేవుని ప్రేమిస్తున్నాం అంటే యెస్ అని చెప్తూ ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నాం. నిజంగా మనం ప్రేమిస్తే ఆయనతో గడపడానికి ఆశపడతాం ప్రేమ. అనేక మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. ప్రార్థన అంటున్నా గాని వెళ్ళిపోయేవారు ఉంటారు ప్రేమ. ప్రార్థన అంటున్నా గాని ఇంతసేపా? ఇన్ని గంటలా? అంటే ఏం సూచిస్తా ఉంది? వారికి దేవుని పట్ల ప్రేమ తక్కువగా ఉందని సూచిస్తా ఉంది ప్రేమ. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా నిజంగా మనం ప్రేమించే వారిగా ఉంటే ఏ రోజు నుంచి మనం తీర్మానం చేసుకుందామయ్యా అధిక సమయం నేను నీతో గడుపుతాను. చివరిగా ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ఈరోజు వాక్య పరిచయను ముగించాలని ఆశపడుతున్నాను ప్రేమల. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ చూస్తే నిజంగా పౌలు శీలల పరిస్థితి ఏ రీతిగా ఉందంట బైబిల్లో రాయబడి ఉంటుంది. వారిని అనేకమైన దెబ్బలు కొట్టి వాళ్ళ కాళ్ళకు బండలు బిగించి చెరసాలలో వేసిరి అని రాయబడి ఉంటుంది ప్రేమైన వాళ్ళ. మరి అంత భయంకరంగా ఉంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారంట. ఖైదీలు వింటున్నారు. మనం మూడో సందర్భంగా చెప్పాం. ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ గురించి చెప్పకుండా, మాట్లాడకుండా ఉండలేం. అంతే కదా! ఇక్కడ కూడా పౌలు దేవుని ప్రేమిస్తున్నాడు. ఎట్లా అంటే అంత కష్టంగా ఉంటే కూడా ప్రార్థన చేస్తున్నట్ట పాటలు పాడు. అంటే ఏం చెప్తా ఉన్నా. అందుకే బైబిల్ నేను ఆ లైన్ కూడా చదివాను. ఖైదీలు వినుచుండిరి. అంటే తను ఏం చేస్తున్నాడు ఒక రకంగా దేవుని గురించి చెప్తున్నాడు. ఒకవేళ పాటే పాడుతున్నాడు. ఒకవేళ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా నన్ను విడిపించు. ఒకవేళ పాట పాడుతున్నాడు. ఏం పాడుతుంటాడు? ఒకవేళ నాకు అనిపిస్తది. బైబిల్‌లో రాయబడి ఉంటది కదా! మధ్యరాత్రి వేళ పౌలుసులు కీర్తనలు పాడుచుండిరి. అంటే దేవుని స్తుతిస్తున్నారట. ఎవరు నా దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. ఒకవేళ మనం అనుకోవచ్చు. స్తుతి పాటలు అంటే ఏ రీతిగా ఉంటాయి? కీర్తించే పాటలు ఏ రీతిగా ఉంటాయి? హోసన్నా ఎన్ని నామములు నీకు ఎన్నతరమా? శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారమును కలగజేసిన వాడవు నీవే ప్రభువా! హల్లెలూయా! హల్లెలూయా! అంటే ఏం చెప్తున్నాడు? తన నోరు ఉండలేకపోతా ఉంది. చెరసాలలో ఉంటూ కాళ్ళకు బొండలు వేసిన బిగించే పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తిలో ఉన్న దేవుని ప్రేమ ఏం చేస్తుంది? నా దేవుడు సర్వశక్తివంతుడని మాట్లాడిస్తా ఉంది. అందుకే నేను ఆ మాట చదివించాను. ఖైదీలు వినుచుండు. హల్లెలూయా! అంటే తను దెమ్ముకున్న ఆయన్ను ప్రేమించే యేసయ్య గురించి చెప్పకుండా, మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు. హల్లెలూయా! అంతేనా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏం చెప్తున్నాడు చూడండి. అంటే ప్రకటించకుండా ఉండలేడంట. నాకు శ్రమ అంట. అంటే ఎంతగా దాచిపెట్టుకోలేరు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మాట ప్రకటించకుండా ఉండలేకపోతున్నాడు. హల్లెలూయా! నిజంగా ప్రేమించే వారైతే వారి గురించి మాట్లాడకుండా ఉండలేరు ప్రేమ. చాలా సంవత్సరాల కిందట
ఒక ఉన్నతమైన మరి విద్యను అభ్యసిస్తున్న ఒక వ్యక్తిని నేను కలిసాను ఇప్పుడు. కలిసినప్పుడు నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాను. అయ్యగారు మీరు అంత ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఆ విద్యలో కూడా మరి గోల్డ్ మెడల్ మీరు సంపాదించారు. దగ్గర దగ్గర గోల్డ్ మెడల్ కాదు. అంతకంటే అధికంగా మీరు మరి సంపాదించారు కదా! మరి ఎన్ని గంటలు చదువుతారండి? అంటే ఆ వ్యక్తి అన్నాడు, "నేను దినమునకు 18 గంటలు చదువుతాను" అన్నాడు. సో, నేను ఒకింతగా ఆశ్చర్యపోయాను. అంటే కేవలం 6 గంటలేనా మీకు మిగిలి ఉండేది? ఎట్లా, ఎట్లా పాసిబుల్ అవుతది? ఎందుకంటే 6 గంటలంటే కనీసం నిద్రకైపోతది. మరి మీ స్నానం ఉంటది. ఆ తర్వాత అవి కూడా పక్కన పెడితే అన్నీ కూడా దాంట్లోనే కలుపుకున్నా కేవలం చదువుతూనే ఉంటారా? అన్నట్లు అడిగాను ఇప్పుడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు. "మీరు చెప్పిన మాట నిజమే. మా ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు కదా! సో, నేనేం చేస్తాను అంటే, వారితో క్యాజువల్‌గా బాగున్నారా? ఇటువంటి కాదంట. వాళ్ళు వస్తేనే ఈ వ్యక్తి సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటాడంట. తనకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే అతను చదువుతున్నాడో, ఆ సబ్జెక్ట్‌లో ఈ ప్రయోగం చేస్తే ఇదొస్తది. ఈ ప్రయోగంలో ఈ కెమికల్ కలిపితే ఇటువంటి రియాక్షన్ వస్తది. దాని ద్వారా ఇటువంటి దుష్ఫలితం ఉంటది. లేకపోతే ఈ కెమికల్ దీంట్లో కలిపితే ఇటువంటి రసాయనాలు ఉంటాయి. దీనివల్ల మనకు మేలు కలుగుతది. ఈ రీతిగా తన సబ్జెక్ట్ మొత్తం మాట్లాడుతూ ఉంటాడంట అప్పుడు. ఎందుకు ఆ రీతిగా మాట్లాడతానంటే, తను ఎడ్యుకేషన్ అంతగా ప్రేమించాడు కాబట్టి, అన్ని గంటలు చదివితే చాలామంది అంటుంటారు, 4 గంటలు ప్రార్థన అంటే బోర్ కొట్టదా? ఆ వ్యక్తి అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, తన చదువును అన్ని గంటలు చదువుతున్నాడు. మరి మనం కూడా ప్రేమించి చదవడమే కాదు, దాని గురించి మాట్లాడుతాం. ప్రేమ తన మాటల్లో వ్యక్తపరుస్తూ. అదే రీతిగా పౌలు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తన మాటలలో తన దేవుని మాట్లాడకుండా చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. కాబట్టి ఆయన దేవుని ప్రేమించే వ్యక్తి. తద్వారా ఏమైంది? ఈనాటికి కూడా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకవేళ మనం చూస్తే దేవుని ప్రేమించి ఈనాటికి కూడా కొన్ని వేల సంవత్సరాల కిందట వాళ్ళు ఉండి ఉండవచ్చు. కానీ ఈనాటికి కూడా వారు ప్రకాశిస్తూనే ఉన్నారు. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నారు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! దేవుని ప్రేమిస్తే ఎంతటి ఆశీర్వాదం ఉంటది. ఎంతటి దీవెన ఉంటది ఈ ప్రేమైన వాళ్ళు. అనేక సార్లు అనేక మంది చెప్పే మాటలు విని నిజంగా మనం బాధపడిపోతుంటాం. అయ్యో! కొంతమంది అంటారు, అసలు దేవుని దగ్గరికి రావడానికే ఇష్టపడరు. ఎందుకంటే, అయ్యో! మడి కట్టుకొని ఉండాలి. నిజంగా వారికి ఉండే సంతోషం ఆ రీతిగా ఉంటది అంటే ఉండదు ప్రేమ. దేవుని కోసం నిలబడి దేవుని ప్రేమిస్తే ఈనాటికి కూడా మీరు ప్రకాశిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం. ఇంత వాక్యం విన్నాక మధ్యలో ఒక డౌట్ మనకొస్తది. ఏంది అంటే వాళ్ళంటే బైబిల్ కాలంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ గురించి బైబిల్‌లో రాయబడింది కాబట్టి, వాళ్ళు ఈనాటికి సజీవులుగా ఉన్నారు. ఒకవేళ మేము అట్లా ప్రేమిస్తే అంతే రీతిగా ఆశీర్వదించబడతామా? అంతే రీతిగా ఇతరులకు ఈనాటికి మరి మేము చనిపోయిన తర్వాత కూడా ఆశీర్వాదకరంగా ఉంటామా అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎంతోమంది దైవజనులు డీజెస్ దినకరన్ గారు ఆయన బ్రతికి ఉన్నాడు. దేవుని ప్రేమించాడు. ఆ తర్వాత చనిపోయినాక కూడా ఇప్పటికి కూడా ఆ దైవ సేవకుడు మరి నడిచిన దారి, తనకు కలిగిన అనుభవాలను ఈనాటికి కూడా దాన్ని జ్ఞాపకం చేసుకొని అనేక మంది విశ్వాసులు ఒకవేళ ఒక సంఘటన మీ విశ్వాసాన్ని బలపడేట్టుగా చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఏంటి అంటే ఆయన మొదటిగా ఆయన లైఫ్ ఫెయిల్యూర్ ఆయన సక్సెస్‌ఫుల్ మ్యాన్ కాదు. తాను మరి చదువుతున్న దినాలలో తను ఎడ్యుకేషన్‌లో తను ఫెయిల్యూర్ అయ్యి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి. అయితే ఎప్పుడైతే దేవుని తెలుసుకొని దేవుని ప్రేమించాడో గొప్పగా ఆశీర్వదించాడు. గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన జీవితంలో కలిగిన అనుభవం నేటికి అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరం. ఇప్పటికి కూడా దేవుడు ఉంచడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఆ దేవుడు కేవలం మాట చెబితే అది బైబిల్‌లో ఉండడమే కాదు. ఆయన నేటికి సజీవుడు. బైబిల్‌లో ఒక మాట రాయబడింది. ఆయన నిన్న, నేడు, రేపు కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా! మరి దేవుని ప్రేమించే వారిగా ఉన్నాం. తద్వారా బలముగా ఉదయించి శూరునిగా ఉండే గొప్ప ఆశీర్వాదాలు పొందడం ప్రారంభిద్దాం. తలలోంచి ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవంగల నాన్న, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. ప్రేమకై, కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీరు వాక్యం ద్వారా మీద మాతో మాట్లాడినందుకు బట్టి వందనాలు. అయ్యా అనేక సార్లు లోక పోకడలను ప్రేమించి పతనావస్థకు వెళ్ళే వారిగా ఉంటాం. నిజంగా తప్పిపోయిన కుమారుడు అయ్యా ఆస్తిని తీసుకొని ప్రభా దూరదేశములకు బాగుందుననుకొని వెళ్ళాడు. ఆ ప్రాంతం బాగుంటుంది అని తండ్రి అక్కడున్న సుఖాన్ని వాటిని ప్రేమించి వెళ్ళాడు. తద్వారా పందులు తినే పొట్టుతో కూడా
తన కడుపు నింపుకోలేకపోయాడు ప్రభువా. అయితే దేవుని ప్రేమించిన బిడ్డల జీవితంలో అయ్యా ఎటువంటి ఆశీర్వాదాలంటే నాయన బలముగా ఉదయించేసింది. అయ్యా వారి జీవితాలకే కాదు నాయన, కోట్ల మందికి దీవెనకరంగా ఉంటారు. మీరు మాట్లాడి ఉంటుండగా స్తోత్రం. మేము ప్రేమిస్తున్నాము యేసుప్రభుని చెప్పేవారిగా కాదు, మా క్రియలలో దేవుని ప్రేమను చూపించేవారిగా ఉండులాగున కృప చూపించి సహాయం దయచి అయ్యా మహిమ ఘనత మీరు పొందమని ఎంతమంది అయితే వాక్యం చూస్తున్నారు అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యం మిగుల బలముగా జరుగునుగాక జరుగునుగాక. మీ గొప్ప కార్యాలు చేసి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసి అడుగుచున్నాను ఆయన. సొంత వనముల దీవెనైతే, ఆర్థికపరమైన అద్భుతాలు అయితే, ప్లేస్మెంట్, జాబ్స్, మ్యారేజెస్, ప్రతి విధమైన అద్భుతాన్ని మీరు చేయండి. ఎవరైతే కన్నీరు గారుస్తూ ఈ కార్యక్రమం చూస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి ఆయన. వారు కోల్పోయిన వాటిని తిరిగి వారు పొందుకొందురు గాక. వారు కోల్పోయిన ఆశీర్వాదం తిరిగి వారు పొందుకొందురు గాక. ఏదైతే నా జీవితంలో ఒకవేళ గర్భఫలం అనే దీవెన అయ్యా పోయింది, అభాషణ అయిందని బాధపడు అద్భుతం చేయి. అయ్యా వారు కోల్పోయిన ఆశీర్వాదం తిరిగి వారి జీవితాలకి వచ్చునుగాక. వారి దుఃఖం సంతోషంగా మార్చబడును గాక. వారు దీవించబడుదురు గాక. యేసు నామమందున ఆయన తండ్రి మీరే అద్భుతం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించు. పూర్తిగా దగ్గర బేరనెస్ తొలగించు. ఆ బేరనెస్ తొలగించాడు అయ్యా, బేరనెస్ తొలగించాడు. సంతానం దీవెనిచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని తను దీవించారు. వారు దేవుని పని చేస్తుండగా వారి ఫలం పొందినట్లుగా సహాయించు. పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని, ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబం దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావాలు అయ్యా ఎన్ని విధాలుగా సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి షేర్ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని క్రమం తప్పుకొని చూస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబం మీరు దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఏ అవసరతలతో ఉన్నారు వారి అవసరతలన్నిటికీ తీర్చు అయ్యా నిజముగా చెప్పుకోలేని సమస్యలతో బాధ, కుటుంబ కలహాలతో ఇబ్బంది పడదు, కుటుంబంలో శాంతి సమాధానం అయ్యా నిజముగా దాన్ని కీర్తనకారుడు అన్నట్టుగా అన్నపానములే నాకు కన్నీరు ఆయను అన్నట్లుగా రోధిస్తున్న బిడ్డలు అయ్యా దిక్కు తోచని స్థితిలో నేను ఉన్నాను, ఏం చేయాలి అని బాధపడుతున్న బిడ్డలు ఉంటుండగా ఆదరించండి, బలపరచు అయ్యా. వారు దేవుని దగ్గరికి రావడానికి మీరే బలపరచు, వారి సమస్యలన్నీ తొలగించి మీరు దీవించి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుమని సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమందు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామమునకి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ ప్రభు మాటలు ప్రేమైన వరల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమిన వల్ల అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.